జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని మూసివేసే ప్రయత్నం జరుగుతుందా, విలీనం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నాడంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేష్టలు చూస్తే నమ్మాల్సిన పరిస్థితి. రాజకీయాల్లో ఏదైనా శాశ్వతం, ఏదో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులాగా జగన్మోహన్ రెడ్డి గతంలో ఒంటికాల మీద లేచిపడ్డాడు కాంగ్రెస్ పార్టీ మీద. సో మనందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైతే బీజేపీతో బయటికి తప్పని పరిస్థితి అయిందో, ఎప్పుడైతే కూటమిలో బీజేపీ భాగమైందో పాపం జగన్మోహన్ రెడ్డికి దిక్కుతోచిన పరిస్థితి. ఇంతకు ముందు కూడా గతంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకుండా డీకే శివకుమార్ ద్వారా ఎలాంటి ప్రయత్నాలు చేశాడో మనందరికీ తెలుసు. బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి డీకే శివకుమార్తో ఎలాంటి మంతనాలు జరుపుతున్నాడు అనేది రాష్ట్రం మొత్తం తెలుసు అనుకోండి. కేంద్రంలో బీజేపీ మద్దతు తనకు లభించదనే ఒక భయంతో కాంగ్రెస్ పార్టీ మద్దతు కోసం ప్రయత్నం చేస్తున్నాడు అనేది బహిరంగ సత్యం. అదే ఇటీవల తన తండ్రి పేరుని అడ్డం పెట్టుకుని, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు తన తండ్రి గురించి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో ఎప్పుడు వేయలే. కానీ ఓడిపోయిన తర్వాత తన తండ్రి పేరుతో మళ్ళీ సోషల్ మీడియాలో రోజు ఒక పోస్ట్ వేయటం అయితే ప్రారంభించారు. సరే, దాన్ని మనమే తప్పు పట్టట్లేదు అనుకుంటే అది వాళ్ళ ఇష్టం అనుకుంటే దాన్ని పక్కన పెడదాం కాసేపు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈరోజు ఏదైతే నాగార్జున సాగర్ డ్యామ్ ఉందో దానికి 57 ఏళ్ళు నిండాయని చెప్పి ఒక పోస్ట్ అయితే వేయటం జరిగింది. సరే, దాని గురించి కూడా పెద్ద విషయం కాదు. అయితే మ్యాటర్ ఏంటంటే, సాగర్ కుడి కాలువ సాగునీటితో సస్యశ్యామలంగా మారిన పల్నాడు ఆగస్టు 4, 1967 అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా నాగార్జున సాగర్ ప్రారంభమైందని చెప్పి ఒక వార్త రాశారంటే, ఒక రకంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి గారికి సంబంధించి దీని గురించి అయితే రాయటం జరిగింది. సరే, మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ గురించి పొగుడుతున్నానంటే, నేను ఇందాక కూడా చెప్పా, గతంలో తన తండ్రి ఫోటో వేసుకుని కాంగ్రెస్ పార్టీ హయాంలో తన తండ్రి చేసిన పనుల గురించి మంచిగా చెప్పుకున్నాడు. వాస్తవానికి తన తండ్రితో పాటు ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సరే, ఒకవేళ మెప్పు కోసం అలాంటి ప్రయత్నం చేస్తున్నాడేమో. ఇప్పుడు తాజాగా దీని గురించి రాశాడు. అయితే దీని గురించి కూడా ఒకవేళ లేదులే, నాగార్జున సాగర్ డ్యామ్ 57 ఏళ్ళు అయింది కాబట్టి సరే ఒక పోస్ట్ చేశాడు అనుకుంటే ఓకే. కానీ దీనిలో అసలు కృషి చేసింది ఎవరు, దీనికి భూమి ఇచ్చింది ఎవరు, శంకుస్థాపన చేసింది ఎవరు, ప్రారంభోత్సవం చేసింది ఎవరు, వీటి గురించి ఏటి గురించి రాయాల. కేవలం కాసు బ్రహ్మానందరెడ్డి గురించి తప్ప ఇందులో ఏమీ రాయాల. బహుశా ఇందులో కూడా ఏమన్నా మళ్ళీ చివరి సన సామాజిక వర్గం పేరు ఉంది కాబట్టి కేవలం ఈ ఒక్క పేరే రాసేయడం అని చెప్పి సోషల్ మీడియాలో నెటిజన్లు అందరూ కూడా దీని మీద విమర్శలు చేసే పరిస్థితి. వాస్తవానికి ఆ రోజుల్లో ఈ నాగార్జున సాగర్ డ్యామ్ అంత ఈజీగా ఏం ఏర్పాటు అవ్వలా. ఎన్నో అవరాధాలు వస్తే ముక్త్యాల రాజు అంటారు, ముక్త్యాల రాజు. సో ఆయన 1000 ఎకరాలు దానం చేయటంతో పాటు ఆ రోజుల్లోనే ఆర్థిక సహాయం చేశారు. దీనికి కర్త కర్మక్రియ మొత్తం క్రెడిట్ గోస్ టు ముక్త్యాల రాజు. వాస్తవానికి ఆయన పేరు పెట్టాలని కూడా గతంలో అనేక సార్లు చెప్పడం కూడా జరిగింది. సో చేశారు, ఆయన పేరు ఎక్కడ రాయలేదు. అలాగే దీని మొదట ప్రధాన ఇంజనీర్గా పనిచేసినటువంటి వ్యక్తి కేఎల్ రావు. సో ఇది మనం చాలా సందర్భాల్లో ఈ పేరు మనం విన్న పేరే. సో ఆయన పేరు కూడా ఇందులో ఎక్కడా రాయలేదు. అలాగే శంకుస్థాపన చేసింది జవహర్ లాల్ నెహ్రూ, ఆయన పేరు కూడా ఎక్కడా రాయలేదు. రాజకీయాలకు అతీతంగా ఆయన పేరు రాసి ఉండొచ్చు, సో ఆయన పేరు రాయలేదు. ప్రారంభోత్సవం చేసింది ఇందిరాగాంధీ, సో ఆవిడ పేరు కూడా ఎక్కడా రాయలే. ఇందులో కేవలం కాసు బ్రహ్మానందరెడ్డి పేరు తప్ప ఇతర ఏ డీటెయిల్స్ కూడా రాయలా. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నది ఓకే, ఆయన క్రెడిట్ ఇవ్వద్దని మనం అంటలేదు. బట్ ఇందులో ఇతరులు కూడా కష్టపడ్డారు కదా, వారి గురించి ఎందుకు మెన్షన్ చేయలేదు ఇక్కడ? సో ఇప్పుడు ఇది కూడా అడిగే పరిస్థితి. రెండోది ఏంటంటే, తన కార్యకర్తలను మానసికంగా జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేస్తున్నాడు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. నెమ్మదిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం దిశగా వైసీపీ పార్టీ వెళ్తుంది. ఎప్పటికే బెంగళూరు ప్యాలెస్లో డీకే శివకుమార్ చేత ఆల్రెడీ ఒప్పందాలన్నీ కూడా పూర్తయ్యాయి కాబట్టి క్యాడర్ను మానసికంగా సిద్ధం చేస్తున్నాడని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ కూడా నడుస్తుంది. నేను మొదట్లోనే చెప్పా, కాంగ్రెస్ పార్టీలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి విలీనం చేయాలనుకుంటున్నాడా అంటే ఎందుకు అలా అనుకోవాల్సి వస్తుందంటే ప్రధాన కారణం అదే, తన కార్యకర్తల్ని. మరి గతంలో నేను సోనియా గాంధీని ఎదిరించిన ధీరుణ్ణి సూర్యుడిని, నాకు తిరుగులేదు అని చాలా రకాలు చెప్పుకున్నాడు. సోనియా గాంధీ జైల్లో పెట్టినా కానీ వెన్ను వంచలేదని చెప్పి చాలా చెప్పుకున్నాడు. కాకపోతే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఆ రోజు సోనియా గాంధీని ఎదిరించినప్పటికీ కూడా తర్వాత సోనియా గాంధీ దగ్గరికి రాయబారం పంపితే తప్ప జగన్మోహన్ రెడ్డికి గత్యంతరం లేని పరిస్థితి. ఎవరు రాయబారానికి వెళ్ళారు? స్వయంగా షర్మిల చెప్పింది. షర్మిల భర్త అయినటువంటి బ్రదర్ అనిల్ని తీసుకుని భారతిరెడ్డి ఢిల్లీ వెళ్ళి అక్కడ కాళ్ళ మీద పడి సాగిల పడితే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది. 6 నెలల తర్వాత బెయిల్ ఎలా వచ్చింది జగన్మోహన్ రెడ్డికి? సో సోనియా గాంధీ కాళ్ళ మీద పడి సాగిల పడితే వచ్చింది. సరే, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం, ఆయన ఒప్పుకోడు అనుకోండి, అది వేరే విషయం. సో దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో అయితే ప్రధానంగా ఇదైతే చర్చగా మారింది.
మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వ్యవహారం మాత్రం అనుమానాస్పదంగా మారింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో వైసీపీ పార్టీని విలీనం చేస్తాడంటే వినేవాళ్ళకి విచిత్రంగా ఉన్నా ఏమో ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దారుణ పరాజయాన్ని చూశాడు. నాకు ఓటు బ్యాంక్ ఉంటుందని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నప్పటికీ కూడా 11 సీట్లకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పరిమితం అవుతాం. బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఇంత దారుణమైన ఓటమి బహుశా ఎక్కడా జరగకూడదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో ఓడిపోయిన పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఇంత దారుణమైన ఓటమిని అయితే ఎప్పుడు చూసుండరు. సో జగన్మోహన్ రెడ్డికి పైగా నిజంగా జగన్మోహన్ రెడ్డి నిజాయితీ పడుంటుంటే ఆ పార్టీని నిలబెట్టుకునే అవకాశం ఉండేది. నిజాయితీగా నిలబడవచ్చు, సరే ప్రజలు నన్ను ఆదరిస్తారులే అని చెప్పి. జగన్మోహన్ రెడ్డికి ఏమో 43,000 కోట్ల అవినీతి అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. అది కాక ఇప్పుడు 5 ఏళ్ల పాటు దోచుకున్నటువంటి కేసులు రేపో మాపో బయటికి రాబోతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పార్టీని నిలబెట్టుకోవడం అంత ఆషామాషిగా ఉండదు. ఖచ్చితంగా కేంద్రంలో ఎవరో ఒకరు, అంటే అది కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీ పార్టీ అనేది కాసేపు పక్కన పెడితే ఎవరో ఒకరు సహాయ సహకారం లేకుండా మాత్రం జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా నిలబడలేనని చెప్పి ఒక ఇదికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు బీజేపీ పార్టీ కూటమిలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీతో కలిస్తే రేపొద్దున నన్ను అరెస్ట్ చేసినా లేదా రేపొద్దున నా పార్టీకి ఏదైనా ఆపదొచ్చినా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంటే నేను ఏదైనా బ్రతికి బట్టకట్టాలని చెప్పి ఆయన అనుకున్నాడేమో తెలియదు. కానీ విచిత్రం ఏంటంటే 40 రోజుల వ్యవధిలో 4 సార్లు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళాడు. సో ఆంధ్రాలో ఉండడానికి జగన్మోహన్ రెడ్డి అచ్చుకోవట్ల. బెంగళూరు కూడా ఏం సరదాగా వెళ్తలా జగన్మోహన్ రెడ్డి జరగాల్సిన రాజకీయం మొత్తం కూడా బెంగళూరు ప్యాలెస్ వేదికగా జరుపుతున్నాడు. రాష్ట్రంలో అల్లవ సృష్టించాలన్నా రాష్ట్రంలో 36 మంది చనిపోయారు. ఎవరు చనిపోయారు చెప్పాయా బాబు అంటే ఈ రోజుకి పేర్లు ఇవ్వలేదు. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి ఆ పేర్లు ఇవ్వలేదు. సాక్షి పేపర్లు ఇచ్చి ఉండొచ్చు కదా, మన పేర్లు అడిగితే టైం అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇదంతా కూడా ఒక విష ప్రచారం. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి అడుగులు కాంగ్రెస్ పార్టీ వైపు పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అందరినీ ఒప్పుకోడు. కాంగ్రెస్ పార్టీలో కూడా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అందరినీ ఒప్పుకునే పరిస్థితి ఉండదు. అందుకని నేను ఎందా చెప్పినట్టుగా జవహర్లాల్ నెహ్రూ పేరు కానివ్వండి, ఇందిరాగాంధీ పేరు కానివ్వండి ఇందులో మెన్షన్ చేయాలి. కానీ కాసు బ్రహ్మానంద రెడ్డి పేరును మాత్రం మెన్షన్ చేశాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తేనే 5-6 అడుగులు లెగిసి పడతాడు వాస్తవానికి. కానీ అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాళ్ళకి క్రెడిట్ ఇచ్చే విధంగా ఒక విషయాన్ని గుర్తు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి తన అధికారిక సోషల్ మీడియాలో తన అధికారిక వైసీపీ పార్టీ అఫీషియల్ పేజ్ నుంచి పోస్ట్ చేయడం అనేది పలు అనుమానాలకైతే తావిస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనానికి చర్చలు సఫలమయ్యాయి. పార్టీ క్యాడర్ని సిద్ధం చేయాలి. ఎందుకంటే ఒకసారి విలీనం అంటే వీళ్ళు చచ్చిపోతారు ఇక్కడ. ఎందుకంటే మా అన్న రాముడు దేవుడు, మా అన్న సింగిల్గా వస్తాడు, సింహంలా వస్తాడు, ఎదిరించి నిలబడతాడని చెప్పి పెద్ద పెద్ద ఎలివేషన్లు ఇచ్చున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మానసికంగా సిద్ధం చేయాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అయితే ఇలాగ కొంచెంగా కాంగ్రెస్ పార్టీ వైపు తిరుగుతున్నట్టు తెలుస్తుంది. బట్ ఏదో రోజు బాంబు పేల్చినా పర్లేదు, మేము కాంగ్రెస్ పార్టీతో విలీనం కాకపోయినా వాళ్ళ సపోర్ట్తో మేము నడుస్తామని ప్రకటించినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పినట్టుగా గత్యంతరం లేదు. అవినీతి అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. మొన్న 5 ఏళ్ల పాటు అవినీతి ఉంది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డికి గత్యంతరం లేదు. కాబట్టి ఒక పార్టీ మద్దతు కావాలి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు అయితే అడుగులు వేస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి విధానాలను బట్టి అయితే అర్థమవుతుంది.